తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లోని మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్రావును అదుపులోకి తీసుకుంది ఏసీబీ. తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లోని మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో మురళీధర్రావును అదుపులోకి తీసుకుంది ఏసీబీ. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఆయనపై ఆరోపణలున్నాయి. మొత్తంగా 10 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావు ఇంట్లో ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నల్లి ప్రస్తుతం నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారుల ఇళ్లలో వరుసగా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2 అధికారుల ఇళ్లలో సోదాలు చేసి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో నూనె శ్రీధర్తో పాటు హరిరామ్ వీళ్ళిద్దరి ఇంట్లో కూడా గతంలోనే అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరు. ఇప్పుడు ప్రస్తుతం మరొక అధికారి ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసిన మురళీధర్రావు ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తుంది. ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్న లోటస్ రోల్డానోలో ఒక ఫ్లాట్ నెంబర్ 205లో ఉన్నాడు అతని ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇవాళ ఉదయమే ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తూ రావడం జరిగింది. ఇటు ప్రస్తుతం మనం చూస్తున్న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్న లోటస్ రోల్డానాలోని ఫ్లాట్ నెంబర్ 205లో ఒకవైపు, అలాగే జహీరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా ఇతను కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన సమయంలో, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇతను ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేశాడు. ఆ సమయంలోనే సబ్ కాంట్రాక్టులకు సంబంధించిన అవకతవకలు భారీగా జరిగినట్లు కూడా గతంలోనే విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇతని పేరు కూడా, మురళీధర్రావు పేరు కూడా ఉంది విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో. ఆ రిపోర్టు ఆధారంగా ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నాడు. ఇతను మురళీధర్రావు రిటైర్డ్ అయిన తర్వాత గత ప్రభుత్వం దాదాపు 13 ఏళ్ల పాటు అతనికి ఎక్స్టెన్షన్ ఇస్తూ రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విజిలెన్స్ రిపోర్టు ఇచ్చేంత వరకు కూడా ఇతను ఇంజనీరింగ్ చీఫ్ జనరల్గా పనిచేయడం జరిగింది. ఎప్పుడైతే మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూ జరగడం, ఆ తర్వాత రిపోర్టు కూడా అందడంతో ఇతన్ని మురళీధర్రావుని ప్రభుత్వము పక్కకు తప్పించింది. అప్పటి నుండి కూడా ఇతను విశ్రాంతి ఉద్యోగిగా ఉన్నాడు. ఎప్పుడైతే రిపోర్ట్లో మురళీధర్రావుకు సంబంధించిన పేరు వచ్చిందో ఆ మురళీధర్రావు పేరు ఆధారంగా ప్రస్తుతం ఈ సోదాలు అనేది నిర్వహిస్తున్నారు. ఇతను ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలతో పాటు ఈ కాంట్రాక్టులకు సంబంధించిన అవకతవకలకు పాల్పడ్డాడంటూ వచ్చిన అభియోగాలపైనే ప్రస్తుతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం దాదాపు 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి సోదాలకు సంబంధించిన అప్డేట్ ఏంటి రాధాకృష్ణ? అధికారులు ఏం చెప్తున్నారు? మళ్ళీ ఇంకా సోదాలు ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా జరిగే అవకాశం ఉందా? నల్లి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 205లో ఒకవైపు సోదాలు చేస్తున్నాయి. మరొక వైపు ఇతనికి సంబంధించిన కార్యాలయాలు, అలాగే స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఇలా మొత్తం 15 ప్రాంతాల్లో ఈ సోదాలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అవకతవకలు జరిగాయంటూ కూడా విజిలెన్స్ రిపోర్టు ఉంది. ఆ రిపోర్టు ఆధారంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఇతను ఇంజనీరింగ్ చీఫ్ జనరల్గా ఉన్నాడు కాబట్టి ఇతనికి సంబంధించి సోదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే గతంలో 2 అధికారులు కూడా, ఇటు హరిరామ్ కావచ్చు, నూనె శ్రీధర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇంజనీర్గా పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మేడిగడ్డకు కూడా పనిచేశారు. ఆ సమయంలోనే భారీగా అవకతవకలు జరిగాయి అనేది ప్రభుత్వానికి రిపోర్టు రావడం జరిగింది. ఆ రిపోర్టు ఆధారంగానే ప్రస్తుతం అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కేవలం ఈ ఒక్క ఇంట్లోనే కాదు, ఈ విధంగా హైదరాబాద్తో పాటు కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. మురళీధర్రావు బంధువులు ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇతను ఇరిగేషన్ శాఖలో ఇంజనీరింగ్ చీఫ్గా చాలా కీలకమైన పదవిలో ఉన్నాడు. ఇతను ఎలాంటి కాంట్రాక్టులు ఇవ్వాలన్నా కూడా ఇతని సంతకం అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఇతను చక్రం తిప్పాడు, భారీగా అవకతవకలకు పాల్పడ్డాడంటూ కూడా అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాల మేరకే ప్రస్తుతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. అలాగే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలు కూడా ఇతని పైన ఉన్నాయి. ఎందుకంటే కేసు నమోదు చేసిన తర్వాత ఏసీబీ దాదాపు 15 రోజులకు పైగా కూడా దర్యాప్తు చేసింది. ఇతనికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించింది. ఆ తర్వాతనే ఈ రోజు ఉదయం ఏకకాలంలో ఈ సోదాలు అనేది చేయడం జరిగింది. అయితే రాధాకృష్ణ, ఈ అవకతవకలకు సంబంధించి ప్రస్తుతం మురళీధర్రావుతో పాటు ఇంకా ఎవరైనా అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా?
ఖచ్చితంగా, ఎందుకంటే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లోనే దాదాపు నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులే దాదాపు 17 మంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ ఇంకా కొన్ని ప్రాజెక్టులకు ఇంజనీర్లుగా పనిచేశారు. ఆ నిర్మాణాలు జరుగుతున్న సమయంలోనే కొన్ని సబ్ కాంట్రాక్టులకు ఇవ్వడం జరిగింది. ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాల సబ్ కాంట్రాక్టులకు ఇచ్చిన సమయంలో ఇంజనీర్లుగా వీరు ఉన్నారు కాబట్టి వీళ్ళ సంతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలోనే వీళ్ళు అవకతవకలకు పాల్పడ్డారు. అలాగే నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేదు, భారీగా అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలు ఉండడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 2 అధికారుల ఇళ్లలో సోదాలు చేశారు. గతంలో మనం చూసాం నీటిపారుదల శాఖకు సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇద్దరు కూడా హరిరామ్తో పాటు నూనె శ్రీధర్ వీళ్ళిద్దరు కూడా దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులను కూడబెట్టారు. అంటే వీళ్ళు ఆదాయం, వీళ్ళ జీతం ఎంత ఉంది, వీళ్ళ సర్వీస్ ఎప్పటి వరకు చేశారు, ఆ సర్వీస్ వరకు వీళ్ళకి ఎంతవరకు శాలరీ వస్తుంది, ఇప్పటి వరకు వీళ్ళు ఎంత కూడబెట్టారు, ఈ మొత్తం కూడా బేరీజు చేసుకుంటూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో ఒక్కొక్కరు 200 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులను కూడబెట్టినట్టు కూడా నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాతనే ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ జనరల్గా పనిచేసిన మురళీధరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇతను కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలు అయితే ఇతని మీద ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ మురళీధరరావు ఈ కేసు పూర్తయిన తర్వాత మిగతా 13 మంది లిస్టులో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అయితే మాజీ ఈఎన్సీ మురళీధరరావు ఇంట్లో కానీ లేదా కుటుంబ సభ్యుల ఇంట్లో కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి రైడ్స్ కి సంబంధించి చాలా పెద్ద మొత్తంలోనే అక్రమాస్తులు గుర్తించినట్టుగా అధికారులు చెప్తున్నారు. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అసలు రాధాకృష్ణ? నల్లి, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం భారీగా ఆస్తులు అయితే గుర్తించడం జరిగింది. ఇందులో ఎక్కువగా కూడా ప్లాట్స్, వ్యవసాయ భూములే గుర్తించడం జరిగింది. వీటితో పాటుగా కొంత నగదు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా బ్యాంక్ లాకర్స్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఆస్తుల విలువ పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ సోదాలు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనేది ప్రధాన అభియోగం కాబట్టి వాటికి సంబంధించిన మొత్తం వివరాలను కూడా అధికారులు సేకరించి ఆ తర్వాతనే రైడ్స్కు వెళ్ళారు. ఇప్పుడు మురళీధరరావు కూడా ప్రస్తుతం వీళ్ళ అదుపులోనే ఉన్నాడు కాబట్టి అతను ఏం చెప్తాడనేది కూడా అధికారులు